హలో ఆల్! ఈరోజు ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఒక సూపర్ ఫుడ్ గురించి నేను చెప్తున్నాను. అండ్ నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ, ఈవెన్ చిన్న పిల్లలు కానీ అండ్ రెగ్యులర్‌గా ఉన్నవాళ్ళు కానీ తప్పకుండా తీసుకోవాల్సిన ఒక మంచి హెల్తీ ఐటెమ్ గురించి నేను ఈరోజు ఇక్కడ చెప్తున్నాను. అదేంటో కాదు, పల్లి చెక్క. దాన్నే రాయలసీమ సైడు పాకం పప్పు అని కూడా అంటారు. ఇప్పుడది ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేస్తానో ఒకసారి చూద్దాం. నేనైతే పల్లీలు అంటే వేరుశనగ పప్పు, చెనిక్కాయ పప్పులు అని అంటారు. సో, ఈ కప్పుతో ఒక 1½ కప్పు మాత్రమే నేను తీసుకుంటున్నానండి. ఎందుకు అననంటే ఇది మనం తొందరగా చేసుకోవచ్చు అండ్ ఈవెన్ దో స్టోరబుల్ అయినా కూడా ఫ్రెష్‌గా చేసుకొని తింటే బావుంటుంది అని చెప్పి నేను కొంచెం క్వాంటిటీలోనే చేస్తాను. సో, నేను 1½ కప్పు వేరుశనగ పప్పులు తీసుకొని ఇప్పుడు వాటిని పొయ్యి మీద పెట్టి ఎక్కువ మంట కాకుండా, సిమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వాటిని బాగా వేయిస్తున్నాను. మంట మరీ ఎక్కువ పెడితే ఏమవుతదంటే మనకి పప్పు అనేది పైన కాలుతుంది కానీ లోపల కాలదు. సో, కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వాటిని బాగా వేయించుకోవాలి. నేను రెగ్యులర్‌గా ఉన్నప్పుడు కూడా బాగా తింటానండి. అండ్ నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను డాక్టర్‌ని అడిగితే ఆవిడ కూడా సజెస్ట్ చేశారు తీసుకోమని. ఎందుకు అననంటే ఇందులో ప్రోటీన్, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనకి ఐరన్ ఇవ్వడం కానీ, బాడీకి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్‌ని పెంచడం కానీ ఇదంతాకి చాలా యూజ్ అవుతుంది. మెయిన్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎందుకు అననంటే ఇది హిమోగ్లోబిన్ పర్సెంటేజ్‌ని పెంచడానికైతే చాలా యూజ్ అవుతుందండి. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో టైర్డ్‌నెస్‌ని తగ్గించి ఇన్‌స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. ఈ వేరుశనగ పప్పుల్లోని ప్రోటీన్ అనేది బేబీ ఎదుగుదలకి అండ్ బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి కూడా చాలా హెల్ప్ చేస్తుందంట. సో, కాబట్టి మరీ ఎక్కువగా కాకుండా రెగ్యులర్‌గా అట్‌లీస్ట్ ఒక చిన్న బైట్ లాగా అయినా మనము చేసుకొని ఇంట్లో చేసి పెట్టుకొని డైలీ కొంచెం కొంచెం తినొచ్చు. అండ్ ఇంకా వేరుశనగ పప్పులు నానబెట్టుకొని పొద్దున్నే తినడం వల్ల ఉమ్ము నీరు ఇంప్రూవ్‌మెంట్‌కి కూడా హెల్ప్ చేస్తుంది అని అన్నారు. సో, నాట్ ఓన్లీ ఫర్ ప్రెగ్నెంట్ వుమెన్స్ అండి. అండ్ ఎవరైనా చిన్న పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ తినొచ్చు. ఇది అంత సూపర్ ఫుడ్ ఇది. సో, చూసారా, నేను మరీ ఎక్కువ మంట పెట్టలేదు, అలా అని తక్కువ పెట్టలేదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి పల్లీలని బాగా వేయిస్తున్నాను. బట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఇవి తీసుకునే ముందు డెఫినెట్‌గా ఒక్కసారి మీ డాక్టర్‌తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ కన్సెంట్ తీసుకొనే తినండి. ఎందుకంటే ఒక్కొక్కరికి అలర్జీస్ ఉంటాయి, ఒక్కొక్కరికి డయాబెటిక్ ఉంటుంది. సో, కాబట్టి తీసుకునే ముందు ఒకసారి కన్సల్ట్ అయ్యి తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక ఫుడ్ ఒకరికి పడుతుంది కదా అని అందరికీ పట్టాలని లేదు. సో, కాబట్టి ముందే ఒకసారి డాక్టర్‌కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ కన్సెంట్ తీసుకొని మనము ఏ ఫుడ్ అయినా ప్రెగ్నెన్సీలో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో, చూసారా, పల్లీలైతే వేగిపోయాయండి. సో, ఫైనల్‌గా స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు పల్లీలని చల్లారనివ్వాలి. సో, ఎందుకంటే దాని మీద పొట్టంతా తీసేయాలి కాబట్టి పల్లీలు చల్లారాక మనం పొట్టు తీసేసుకోవాలి. ఈ పల్లి చెక్క అనంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. అండ్ వాళ్ళకి ఇది హెల్తీ కూడా కాబట్టి సో, పెట్టడంలో తప్పు కూడా ఏం లేదు. సో, నేను పల్లీలని ఇలా చాటలో వేసి వాటిని చల్లారనిస్తున్నాను. ఒక పక్కన పల్లీలు చల్లారేలోపు ఇప్పుడు పాకానికి కావాల్సిన బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం కూడా ఐరన్‌ని ఇంప్రూవ్ చేయడంలో బాడీలో చాలా హెల్ప్ చేస్తుందండి. సో, నేను 1½ కప్పు పల్లీలకి 1 కప్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను. సో, చూసారా, పల్లీలైతే చల్లారిపోయాయి. వాటి పొట్టంతా తీసేసాను. యాక్చువల్‌గా పొట్టు కొందరు ఏదైనా నలుపుతారు, లేకపోతే బౌల్ తీసుకొని నలుపుతారు. అదంతా అవసరం లేదండి. పల్లీలు చల్లారాక జస్ట్ చేత్తో నలిపేసినా కూడా ఆ పొట్టంతా పోతుంది. సో, అలా నలపడం వల్ల అంటే మనం ఏదైనా బౌల్ యూజ్ చేసి అట్లా చేయడం వల్ల పప్పు నలిగిపోయి నుజ్జు అయిపోతుంది. సో, చేత్తో నలిపినా కూడా బాగానే వస్తుంది. సో, ఇప్పుడు కావాల్సిన బెల్లము అండ్ పప్పులు రెడీగా పెట్టేశాను. ఇప్పుడు పాకం చేసుకుందాం. సో, స్టవ్ వెలిగించి దాని మీద ఒక స్టీల్ బౌల్ పెట్టేసి అందులో నేను 1½ కప్‌కి 1 కప్ ఆఫ్ బెల్లం తీసుకుంటున్నాను. మనం ఎంత స్వీట్ తినగలమో అంత బట్టి తీసుకుంటే సరిపోతుంది. బెల్లం ఐరన్ కాబట్టి సో, నేనైతే కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. అందులో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ మరీ ఎక్కువ వేయకూడదండి, పాకం నీళ్ళు అయిపోతుంది. సో, అందులో కొంచెం
వాటర్ యాడ్ చేసి ఇప్పుడు ఆ బెల్లం కరిగే వరకు మనము ఒక గరిటె తీసుకొని దాన్ని తిప్పుతూ ఉండాలి. లేదు అంటే అడుగంటిపోతుందండి. మనందరికీ తెలుసు మన బాడీకి ఐరన్ అనేది ఎంత ఇంపార్టెంటో అండ్ ప్రోటీను. సో, కొందరు టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు కూడా సప్లిమెంట్స్ లాగా. అదంతా అవసరం లేదండి. సో, మనం హోమ్ మేడ్ ఫుడ్స్ ఇలాంటివి చేసుకున్నా కూడా సో, న్యాచురల్‌గానే మన బాడీలో ఐరన్ కంటెంట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో, చూసారా బెల్లం అనేది కొంచెం కొంచెం కరుగుతుంది. ఆ బెల్లం అంతా కరిగిపోయే వరకు మనం గరిటెతో తిప్పుకుంటూ ఉండడం మంచిది. ఎందుకంటే స్టీల్ బౌల్ పెట్టుకున్న వాళ్ళైతే ఎస్పెషల్లీ దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. లేదు అంటే ఖచ్చితంగా అడుగంటేస్తుంది. బట్ ట్రై టు ప్రిఫర్ స్టీల్ బౌల్స్ అండి వంటలు చేసుకోవడానికి. సో, ఇదైతే బెల్లం కొంచెం కొంచెం కరుగుతుంది. అండ్ కొందరు ఏం చేస్తారంటే ఇలా కరిగిన తర్వాత దాన్ని అలానే పాకం కట్టించేసేసి అందులోనే పల్లీలు యాడ్ చేసేస్తారు. బట్ ఎప్పుడు కూడా మనం పాకం అంటే బెల్లం కరిగిన తర్వాత దాన్ని వడగట్టుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు అనంటే కొన్ని బెల్లం ముద్దలలో అండ్ కొంత బెల్లం పౌడర్లలో అప్పుడప్పుడు కొంచెం ఇసుక అనేది కూడా వస్తూ ఉంటుందండి. సో, మనం దీన్ని వడగట్టకుండా అలానే వేసేసాము అనంటే, మనం తినేటప్పుడు ఆ ఇసుక అనేది పంట కింద వచ్చి చికాకుగా ఉంటుంది. మనం సరిగ్గా తినలేము. సో, కాబట్టి జస్ట్ బెల్లం కరిగిపోయిన వెంటనే సో, ఇలా స్టీల్ స్ట్రెయినర్ తీసుకొని, ఒక స్టీల్ బౌల్ తీసుకొని, అందులో నేను మొత్తం వడగట్టేస్తున్నాను. సో దట్ అందులో ఏదైనా చిన్న రాళ్ళు కానీ, లేకపోతే చిన్న ఇసుక ఏదైనా ఉన్నా, ఏదున్నా సరే బెల్లంలో సో, అదంతా కూడా మనకి స్ట్రెయిన్ అయిపోతుంది ఇక్కడే. అసలు బెల్లం కరుగుతున్నప్పుడే ఆ అరోమా అనేది ఆటోమేటిక్‌గా పాకం అరోమా అనేది వచ్చేస్తుంది. సో, చూసారా నేనెప్పుడు వడగట్టేసాను. సో, ఆ వడగట్టేసిన దాన్ని ఆ బౌల్ మళ్ళీ వాష్ చేసి అదే బౌల్ పెట్టేసి దాంట్లోనే వేశాను. ఎందుకంటే అన్నన్ని బౌల్స్ వాడుకుంటే మళ్ళీ మనకి కడుక్కోవడానికి ఇబ్బంది కాబట్టి. సో, ఇప్పుడు పాకం సరిగా అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి పక్కన ఒక ప్లేట్‌లో కానీ, ఒక బౌల్‌లో కానీ కొన్ని వాటర్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే పాకము పర్ఫెక్ట్‌గా అయిందా లేదా అనన్నది మనకి ఇలా తెలుసుకోవాలి అనన్నది మా నానమ్మ చెప్పారు నాకు. సో, అందుకని నేను అప్పటినుంచి ఇలానే ట్రై చేస్తాను. సో, చూసారా పాకం అనేది బాగా మరుగుతుంది. మనకి పాకం కొంచెం చిక్కగా ఉండి బాగా మరగాలి. సో దట్ మనకి బెల్లం ఫ్లేవర్ పోయి మనకి పాకం ఫ్లేవర్ అనేది వస్తుంది. సో, చూసారా ఫస్ట్ నేనైతే ఆత్రం తట్టుకోలేక ఒకసారి ట్రై చేశాను వాటర్‌లో ఏసి. అది జస్ట్ 1, 2 డ్రాప్స్ ఏయగానే మొత్తం ఇలా విచ్ఛిన్నం అయిపోయింది. దట్ మీన్స్ పాకం ఇంకా అవ్వలేదు అనన్నట్లు. మనం ఈ పాకాన్ని ఒక 3-4 డ్రాప్స్ మనం వాటర్‌లో వేసినప్పుడు అది వెంటనే ఇలా విచ్ఛిన్నం అవ్వకుండా అక్కడే ఉంటే అప్పుడు మనకి పాకం పర్ఫెక్ట్‌గా అయింది అనని మీనింగ్. సో, ఇప్పుడు చూసారా ఇది కూడా అంత పర్ఫెక్ట్‌గా ఏం అవ్వలేదు. చాలా మెత్తగా ఇలా అంటే అది సెపరేట్ అయిపోయేలా ఉంది పాకం. సో, ఇంకా అవ్వలేదు. సో, అందుకని చెప్పేసేసి నేను ఇంకా కాసేపు బాయిల్ చేశాను. సో, ఇప్పుడు చూసారా అది బాయిల్ అవుతూ అది ఆ పాకం అనేది బాగా జిగటగా కొంచెం థిక్‌నెస్ అనేది ఫార్మ్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను మళ్ళీ ట్రై చేద్దాము బౌల్‌లో వేసి అనని చెప్పి ఇంకొక 1 మినిట్ దాన్ని బాయిల్ చేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ టెస్ట్ చేశాను. పాకం పప్పు, పల్లి చెక్క అనేది మనకి పాకంని బేస్ చేసుకొనే ఉంటుందండి టేస్ట్. పాకం ఎంత పర్ఫెక్ట్‌గా అయితే పల్లి చెక్క అనేది అంత టేస్ట్‌గా, అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇప్పుడు ఫైనల్‌గా అది అయిపోయింది. సో, చూసారా నేను వేసిన ఆ పాకం డ్రాప్ అనేది మనకి విచ్ఛిన్నం అవ్వకుండా సెపరేట్ అవ్వకుండా ఎక్కడ వేసింది అక్కడే ఉంది. దట్ మీన్స్ పాకం పర్ఫెక్ట్ అయిపోయింది అనని. సో, ఇప్పుడు నేను ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ పల్లీలనేవి నేను యాడ్ చేసేస్తున్నాను. వేసేటప్పుడు 1, 2 కింద పడతాయి ఆబ్వియస్‌లీ. సో, అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక్కొక్క చేత్తో నేను వంట చేస్తున్నాను. సో, కాబట్టి నేను ఒక చేత్తో వేయడం వల్ల కొన్ని కింద కూడా పడిపోయాయి. సో, ఇప్పుడు పల్లీలు వేసిన తర్వాత ఆ పాకంలో మొత్తం మిక్స్ చేసేసేయాలి. అంతే ఎంతో టేస్టీ అయినా, ఈజీ అయినా అండ్ ఎంతో హెల్తీ స్నాక్. సో, పల్లి చెక్క లేకపోతే పాకం పప్పు డిఫరెంట్ నేమ్స్‌తో పిలిచి ఈ పల్లి చెక్క అనేది రెడీ అయిపోయిందండి.
ఇది కొంచెం జారుగానే ఉంది. ఏం కాదు. ఎందుకు అనంటే మనం పల్లీలు ఇప్పుడే వేసాం కాబట్టి సో, ఆ పాకాన్నంతా కూడా ఈ పల్లీలు బీడ్చుకుంటాయి. అండ్ ఇది ఆరిన తర్వాత గట్టిగా అయిపోతుందండి. ముందే గట్టిగా ఉందనుకోండి ఇంక అసలు తీయడానికి, ఉండలు కట్టడానికి అసలు రాదు. సో, అందుకనేసే ఇలా చేసేసాను. సో, ఫైనల్‌గా పాకం పప్పు అనేది రెడీ అయిపోయింది. చూసారా? చూస్తుంటేనే బాగా తినాలనిపిస్తుంది. అండ్ అరోమా కూడా అంత బావుంది. సో, నాట్ ఓన్లీ ప్రెగ్నెన్సీ పీపుల్, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా తినొచ్చు. బట్ ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం ఖచ్చితంగా తినే ముందు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఇదేంటా అని చూస్తున్నారా ప్లేట్‌కి, అది నెయ్యండి. మళ్ళీ వేడి చేసి పోయడం ఎందుకులే, ఎలాగో ఈ వేడికి అది కరిగిపోద్ది కదా అని చెప్పి నేను కొంచెం గట్టిగా ఉన్న నెయ్యి ఒక ప్లేట్‌కి అప్లై చేసేసి దాంట్లో నేను రెడీ చేసిన ఈ పాకం పప్పు వేసేసాను. సో, అది చల్లారిన తర్వాత మనం కావాలనుకుంటే ఉండలు కట్టుకోవచ్చు. నేను స్క్వేర్స్, ఉండలు నేనంత ప్రిఫర్ చేయను. ఎందుకు అనంటే దాన్ని పొడి పొడిగానే నేను డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. కొంచెం 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 ఒక ముక్క, 2 ముక్కలు అలా తినొచ్చు కాబట్టి. సో, దిస్ ఈజ్ ఫైనల్లీ మై స్నాక్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.